సబ్స్క్రైబ్ రిపోర్టర్ సరితక్క పైన జరిగిన దాడిని ఎట్లా తీసుకున్నారు? మహిళలకు ఎంతవరకు రక్షణ ఉంది తెలంగాణ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామమ్మా. నేను పర్సనల్గా తెలిసిన తర్వాత కూడా సరిత గారితో కానీ విజయ్ గారితో కానీ కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. జర్నలిజం అనేది ఎంకరేజ్ చేసింది. ప్రభుత్వం జరుగుతున్నటువంటి లోటు పట్ల లేదంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదే మీడియా. మరి అటువంటి మీడియా ప్రతినిధులుగా వెళ్ళినటువంటి విజయ్ గారిపైన కానీ సరిత గారిపైన కానీ దాడి చేసే విధంగా చేసి దుండగుల్లాగా రౌడీల్లాగా వాళ్ళు ఎంబడ పడి వాళ్ళని చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మంచిది కాదు. అది మహిళా లోకానికి కించపరిచే విధంగా ఉంటుంది. అది మంచి పద్ధతి కాదని దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆ దోషులపైన ఇమీడియట్గా కూడా మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి కూడా ఒక కక్షపూరితమైన వ్యవహారమేనా ఇది? అంతే కదా, ఖచ్చితంగా అదే జరుగుతోంది. ఈరోజు ఒక ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకొక ప్రభుత్వంకి వస్తుంది. కానీ ఆ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత వచ్చే ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకుంటున్నారో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి తప్ప మరి మీరు వేరే పెట్టుకోవాలనుకుంటే వేరే స్థలాన్ని తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా కక్షపూరితంగా మరి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా మరి వేరే స్టాచ్యూ పెట్టడం మంచి పద్ధతి కాదు.